అందరికీ నమస్కారం. నేను మీ వైజాగ్ యువసేవ హరిప్రసాద్. ఈ రోజైతే మనం మద్దిలపాలెం జంక్షన్ లో ఉన్నాం. నగరం నిద్రపోతున్న వేళ ఇప్పుడు టైం అయితే 1 గంట దాటింది. మన ఏదైతే ఎంవిపి ట్రాఫిక్ స్టేషన్ సంబంధించి ఏఎస్ఐ నాయుడు గారు మన ముందున్నారు. నేను ఒక ఫెస్టివల్ ముగించుకొని ఇటుగా వస్తుంటే సడన్ గా ఏంటబ్బా హెవీ వెహికల్స్ అన్ని ఆగిపోయాయి అని చూశాను. తీరమో చూస్తే ట్రాఫిక్ సిబ్బంది వెహికల్స్ ఆపారంటే కేసులు రాయడానికో దేనికో అనుకుంటారు. తస్మాత్ అది పొరపాటు అండి. సో ఇక్కడ ట్రాఫిక్ నాయుడు గారు ఆపింది దేనికంటే వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి, ఇతర ప్రాణాలకు ఎవరికి ఏమి జరగకూడదని నాయుడు గారు అయితే ఈ యొక్క వినూత్న కార్యక్రమానికి నగర సిపి గారు ఆదేశాల మేరకు శ్రీకారం అయితే చుట్టారు. ఇక్కడికి వచ్చిన వాహనదారులందరికీ కూడా మొఖాలకి వాటర్ స్ప్రింకిల్ చేయించి సో వాళ్ళు అయితే ఒక అవేర్నెస్ కార్యక్రమం అయితే చేస్తున్నారు. దీని కార్యక్రమం ప్రత్యామ్నాయం ఏంటంటే ఏదైతే 12 నుంచి 6 మధ్య వ్యవధిలో కంపల్సరీ డ్రైవర్స్ అందరూ కూడా డే అంతా డ్రైవింగ్ చేసి నైట్ టైం కూడా కొంతమంది డ్రైవింగ్స్ పెట్టుకుంటారు. సో చాలా ప్రమాదకరం. సార్ చెప్పండి, ఇదైతే చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ప్రజల్లో చాలా వరకు తెలుసు సార్ ఏం తీసుకున్నా ఒక ఇన్నోవేటివ్గా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు సిపి గారు. సో ఇందులో భాగంగా ఇది మధ్యకాలంలో మన వైజాగ్లో కూడా ఈ లారీలు, హెవీ వెహికల్స్ చాలా వరకు ప్రమాదాల బారిన పడుతున్నాయి. ఇటు ఓవర్ స్పీడ్ అవ్వచ్చు, లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ అవ్వచ్చు. మొన్న రీసెంట్గా గాజువాక దగ్గర కూడా 30 మంది ప్రాణాలు కాపాడారు ట్రాఫిక్ సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒక డ్రైవర్ను పట్టుకొని. అలాగే ఇప్పుడు మీరు చేస్తున్న కార్యక్రమం నిద్రలో ఎవరైతే ఈ క్షణాల్లో ఒక్క సెకండ్ కండ్రేప పడితే చాలా పెద్ద పెను ప్రమాదం అయితే జరుగుతుంది. సో వాటిని కూడా ఆపడానికి ఒక మంచి కార్యక్రమం మీరు చేస్తున్నారు. మంచి కార్యక్రమం గురించి నాయుడు గారు మనకి ఇప్పుడు వివరించనున్నారు. సార్, మా సిపి సారు విశాఖపట్నం సిటీకి వచ్చిన తర్వాత ట్రాఫిక్లో యాక్సిడెంట్లని నిర్మూలించాలంటే ఏం చేయాలి అన్న దాని మీద చాలా అధ్యయనం చేసి ఈ చాలా వినూత్న కార్యక్రమాలు చాలా మీరు చెప్పారే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేసి ఇవన్నీ అవి కాకుండా ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తూ నైట్ టైము ఎంతో దూరాల నుంచి ప్రయాణం చేసి వస్తారు. లారీ డ్రైవర్లు కానీ, కార్ డ్రైవర్లు కానీ, వేరే వేరే వాహనాలు ఎవరైనా ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తారు. కాబట్టి వాళ్ళకి ముఖాలు కడిగించి ఫ్రెషప్ చేసి పంపితే ఎలా ఉంటుందని ఆలోచించి సుమారు 3 నెలల నుంచి ఇది కంటిన్యూ చేయమంటున్నారు. మేము సార్ ఆదేశాల మేరకు తప్పకుండా ప్రతిరోజు అంటే ఒక మా స్టేషన్ అనే కాదు, సిటీలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు కూడా హైవేలో కంపల్సరీ ముఖాలు కడిగించి పంపిస్తుంటారు. అవసరమైతే దగ్గరలో టీ షాపులు ఉంటే టీలు కూడా తాగి వెళ్ళండి అని చెప్పి వాళ్ళకి సలహాలు చెప్తారు. దీనివలన గతంలో కన్నా కొన్ని యాక్షన్లు కూడా తగ్గాయని మేము భావిస్తున్నాం.